అదే జాగ్రత్త పడాలి. దేవుడిచ్చిన రక్షణ మార్గంలోకి ముందుకు వెళ్తావా, లేకపోతే అలవాట్లు కుక్క కక్కి తన వాంతినే మళ్ళీ తిరిగి నాకినట్టంట. ఎట్లంట? కక్కిన దాన్నే మరలా నాకుతావు. ఎంత అసహ్యంగా ఉంటుంది. దేవుడు అంటున్నాడు, నువ్వు కూడా పాపం నుండి బయటకు వచ్చిన తర్వాత మరలా దాని దగ్గరికి వెళ్తామేంటి? చేసిన దాన్ని ఆపిన తర్వాత మరలా ఆపిన దాని దగ్గరికి నేను వెళ్తానంటే ఏంటి? ఇశ్రాయేలు కూడా ఐగుప్తులను విడిచి బయటకు వస్తారు. ఎడారిలో ఉన్నా కూడా, వాగ్దాన భూమి దగ్గర వెళ్తా ఉన్నా కూడా వారి మనసు మాత్రం ఎక్కడ ఉంది? ఐగుప్తులోనే ఉంది. మేము ఐగుప్తులు ఏం తిన్నాం, మేము ఐగుప్తులు ఎలా బ్రతకం? ఐగుప్తులు సుఖం జ్ఞాపకం చేసుకుంటారు. సుఖం అనుభవించారా, వేదన అనుభవించారా? ఈరోజు ఎంతోమంది పాపపు శిక్ష, పాపపు భారం, వెయిట్ ఆఫ్ సిన్ భారాన్ని అనుభవించి దేవా నన్ను రక్షించని ప్రార్థన చేసిన వారే దేవుడు రక్షణ మార్గాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తూ ఉంటే మరలా వెనక్కి తిరిగి చూస్తాం.